ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి రోజున అందరూ ఎంతో సంతోషంగా ఘనంగా జరుపుకుంటాము. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. కానీ ఈ పండుగ యొక్క విశేషతను తెలుసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. అందుకే మా ఈ చిన్న వీడియో. రామాయణంలో జరిగినట్టే శ్రీరామచంద్రమూర్తి వానర సైన్యంతో కలిసి రావణాసుని వధిస్తారు. ఆ రావణ సంహారం తర్వాత సీతాదేవి సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తిరిగి అయోధ్యకు వచ్చిన రోజున ప్రజలందరూ ఎంతో సంతోషంతో శ్రీరాముల వారి యొక్క విజయాన్ని జరుపుకుంటూ ఈ దీపావళి పండుగను జరుపుకున్నారు. అలాగే ద్వాపర యుగంలో నరకాసురుడనే ఒక రాక్షసుడు ప్రజలను ఎంతో ఇబ్బంది పెడుతూ హింసిస్తూ ఉండేవాడు. ఆ రాక్షసుని యొక్క పీడను వదిలించడానికి సత్యభామ సమేతుడై శ్రీకృష్ణుడు నరకాసురుని వధిస్తాడు. అది నరక చతుర్దశి. ఆ తర్వాత రోజునే ప్రజలందరూ అభ్యంగ స్నానం చేసి వాళ్ళ జీవితంలో ఉన్న అంధకారాన్ని తొలగించేసినందుకు దీపాలతో వాళ్ళ జీవితంలోకి వెలుగును ఆహ్వానిస్తూ దీపావళి పండుగను జరుపుకుంటారు. అలాగే దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ చాలా విశేషకరం. ఎందుకంటే క్షీరసాగర మదనం సమయంలో లక్ష్మీదేవి ఈ రోజునే అవతరించారని కూడా ఎన్నో కథలు చెబుతున్నాయి. అందుకని విశేషంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఆ అమ్మవారి కటాక్షాలు మన జీవితంలో ఉండాలని ఆ అమ్మవారిని మన ఇంట్లోకి మన జీవితంలోకి ఆహ్వానిస్తూ ఈ దీపావళి పండుగను కూడా జరుపుకుంటాము. బెంగాల్ ప్రాంతంలో విశేషకరంగా కాళీమాత పూజను చేస్తారు. ఎందుకంటే ఇదే రోజున కాళీమాత అవతరించారని కూడా ఎన్నో కథలున్నాయి. అలాగే అక్కడ ప్రజల యొక్క నమ్మకం. దానికి ప్రతీకగానే కాళీమాత పూజను చాలా ఘనంగా ఈ దీపావళి రోజున జరుపుకుంటారు. అన్ని కథలు ఒకటే చెప్తున్నాయి. దీపావళి అనేది అధర్మంపై ధర్మం యొక్క విజయం. ఆ విజయాన్ని జరుపుకోవడానికే ప్రత్యేకంగా దీపాలను వెలిగిస్తూ అంధకారాన్ని తొలగించి వెలుగును ఆహ్వానిస్తూ ఈ దీపావళి పండుగను జరుపుకుంటాము. దీపం అంటేనే జ్ఞానం. ఆ దీపాన్ని వెలిగించడం వల్ల మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తూ అంధకారాన్ని తొలగిస్తూ ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎంతో వెలుగొందాలని దీపావళి పండుగను జరుపుకోవడం విశేషం. అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. మనందరి జీవితంలో కూడా అంధకారం తొలగిపోయి అన్ని విధాలా మనందరం వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభ దీపావళి.